నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మీకు జిగుప్స కలిగించే విషయాలు అన్ని డైరెక్షన్ నుంచి వినిపిస్తున్నాయి. అమెరికా రిసెషన్లోకి పోతుంది. భారతదేశంలో ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. అదే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మాంద్యం తాండవం చేస్తుంది. డొమెస్టిక్ ఇష్యూసే కాకుండా మనం తరచుగా వినే ఇంటర్నేషనల్ ఇష్యూస్ మన డిసిషన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఉన్నాయి. అయితే ఇంత కన్ఫ్యూజన్లో, ఇంత భయానకమైన వాతావరణంలో ఎవరైనా ఎలా ఇన్వెస్ట్ చేస్తారు? ఒకచోట అమెరికాతో తగు పెట్టుకోలేక, అమెరికా మెప్పు పొందలేక, అమెరికాను మార్చలేక, మనం మారలేక తర్జన పడుతున్నాం. ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏమంటే, ఇక్కడ నుంచి ప్రపంచం ఇలాగానే ఉంటుంది. చాలామంది పాజిటివ్ అష్యూరెన్స్ ఇస్తారు, చాలామంది నెగటివ్ అంటే ఇష్యూస్పై స్ట్రెస్ చేస్తారు. ఇది ఎంతకాలం ఉంటుంది అని కూడా జోస్యం చెప్తూ ఉంటారు. ప్రస్తుత తరుణంలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ సైడ్ అడుగు పెడుతుంటే, అంటే స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ లేదా ఏదో రకమైన లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటే, ప్రస్తుత తరుణంలో వాళ్ళ మెంటల్ మేకప్ ఎలా ఉండాలి, అని ఒకసారి ఆలోచిస్తే రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సంక్షోభాలు, అగ్రిమెంట్స్ రెండు సైడ్ బై సైడ్ జరుగుతూ ఉంటాయి. సంక్షోభం ఒక దేశాన్ని అగ్రిమెంట్స్ వైపు నెడుతుంది. ఇప్పుడు ధైర్యంతో, గంభీరంగా, కౌబాయ్లా కనిపించే డొనాల్డ్ ట్రంప్ 6 నెలలు తిరిగేసరికి రామకృష్ణ పరహంసలాగా మారడానికి 6 నెలలు పట్టొచ్చు. ట్రంప్ రామకృష్ణ పరమహంసలాగా ఎలా మారిపోయాడు అని మనం అంటే ఆ స్టేజ్ వచ్చేస్తుంది. ప్రపంచీకరణ, when you adopt globalization, you are and you will become a slave to the global structure or global financial structure. ఇది ప్రతి మనిషి గుర్తుపెట్టుకోవాలి. నీకు ప్రపంచంతో లింక్ ఉండాలి అనుకుంటే
దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా అన్సర్టన్గా ఉంటాయి. ఎవరి శక్తి ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో, ఏ కంట్రీలో డెమోక్రసీ ఉంటుందో, ఏ కంట్రీలో అనార్కీ పెరుగుతుందో. బంగ్లాదేశ్ చూసాం, 2-3 ఏళ్ల క్రితం ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ బంగ్లాదేశ్. ఇవాళ అనార్కీ ఉంది. ఎవరు లీడరో తెలియదు, కంట్రీని ఎవరు నడిపిస్తున్నారో తెలియదు. రాబోయే 6 నెలల వరకు లోపు బంగ్లాదేశ్ ఉంటుందో లేదా కూడా తెలియదు. అంటే 3 ఏళ్లలో ఒక కంట్రీ యొక్క డెఫినేషన్, డెస్టినేషన్ అండ్ క్యారెక్టర్ మారిపోయాయి. ఒక కంట్రీ యొక్క డెఫినేషన్, క్యారెక్టర్ మారిపోయాయి అంటే అది ఎంత పెద్ద పవర్ఫుల్ సిచ్యువేషనో మీరు ఊహించవచ్చు. ఒక కంట్రీ దశ దిశ మారిపోయి పాకిస్తాన్ కన్నా 5 రెట్లు ఫాస్ట్గా గ్రో అవుతూ, కొన్ని సెక్టర్స్లో భారతదేశాన్ని తలదన్ని ముందరబోయే బంగ్లాదేశ్ ఇవాళ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్తో కొట్టుమిట్టాడుతుంది. మనము ఇన్వెస్టింగ్ అంటే ఆషామాషి వ్యవహారంలాగా చూస్తూ ఉంటాం. మన అలవాటు అది. అంటే ఇండియాలో దాన్ని గ్యాంబ్లింగ్ ఒక గేమ్ లాగా కన్వర్ట్ చేశారు. ఇన్వెస్ట్మెంట్లో అనాలిసిస్, ప్రిడిక్షన్స్, టైమింగ్, ఫైనాన్షియల్ మసిల్, ఈ 4 పనిచేస్తాయి. ప్రిడిక్షన్కి డాటా సహాయం అవసరం. గెస్ వర్క్కి టైమింగ్ కూడా తోడు కావాలి. ఇన్వెస్ట్మెంట్ అంటే ఉన్న డబ్బును ఒక చోట పెట్టడము, అది గ్రో కావడానికి చూడటము కాదు. ఇన్వెస్ట్మెంట్ నేను చెప్పిన 4 డిఫరెంట్ విభాగాల సమ్మేళనం, దాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటారు. దేనికైనా పేషెన్స్ కావాలి, దేనికైనా స్కిల్ సెట్స్ కావాలి. ఫైనాన్షియల్ మసిల్ తప్పనిసరి. చాలామంది జేబులో 500, 1000, 10,000 పెట్టుకొని స్టాక్ మార్కెట్లోకి దిగి ఏదో సాధించుదామని వచ్చి అది కోల్పోయి ఒక ఇన్వెస్ట్మెంట్ని గేమ్గా మార్చేశారు. దాని ఎఫెక్ట్స్ మనము రీసెంట్లీ సెబీ తీసుకున్న చర్యలు, ఎఫ్ఎండోలో చేంజెస్, డెరివేటివ్ సెగ్మెంట్లో చేంజెస్, ఇవన్నీ ఇలాంటి దుర్మార్గాలు అవుతున్నాయి. ప్రజలు ఇన్వెస్ట్మెంట్ని ఒక గేమ్గా మారుస్తున్నారు అని గుర్తించిన ప్రభుత్వము, సెబీ ఇలాంటి చర్యలు తీసుకుంటుంది. గమనించవలసిన ఒక ముఖ్యమైన పాయింట్ ఏమంటే, 3 ఏళ్ల క్రితము ప్రారంభమైన డీమ్యాట్ ప్రభంజనం ఇప్పుడు చచ్చుబడ్డది. ఎందుకు పడ్డది అంటే, ఈ 3 ఏళ్ల క్రితం ఎంటర్ అయిన వాళ్ళు స్టాక్ మార్కెట్ది ఒక 20-30 ఇయర్ హిస్టరీ చూడలేకపోయిండ్రు, చూడలేరు కూడా. స్టాక్ మార్కెట్ అంటే ఒక అందమైన ఆటల గత 2 ఏళ్లుగా ఆడుకున్నారు. సడన్గా అది మహమ్మారిగా మారి అసలు తోచలేని సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తుంది అని అంటే, వాళ్ళ దగ్గర దెర్ ఇస్ నో హిస్టరీ లెఫ్ట్ ఇన్ ఇన్వెస్టర్స్ దట్ క్యాన్ షో ఏ రిస్క్లెస్ ఫ్యూచర్.
ఒక రిస్క్లెస్ ఫ్యూచర్ని ఆ స్ట్రాటజీ ఇన్వెస్టర్స్ దగ్గర లేదు. ఆ హిస్టరీనే లేదు. ఎందుకంటే దే హావ్ నాట్ సీన్ దిస్ ప్రీవియస్లీ. అంటే అలాంటి వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కూడా మటుమాయం అయిపోయారు. ఇప్పుడు డిమార్ట్ ఓపెనింగ్ ఆల్ టైమ్ లోలో ఉంది. ఎవరు ఓపెన్ చేస్తలేరు. దానికి కారణం ఆ హిస్టరీ లేకపోవటం, ఆ రిస్క్ ట్యాక్లింగ్ ఎబిలిటీ లేకపోవటం, మార్కెట్ని చిన్న చూపు చూడటం, ఇవి ఇలాంటి సిచ్యువేషన్కి దారితీస్తున్నాయి. అయితే ఇప్పుడు స్టాక్ మార్కెట్ భయపడుతుందా, భయపెడుతుందా అనేది రెండు బర్నింగ్ ఇష్యూస్. స్టాక్ మార్కెటే భయపడుతుందా లేదా ఇన్వెస్టర్స్ని భయపెడుతుందా? ఈ సూక్ష్మము మనం గమనించగలిగితే స్టాక్ మార్కెట్లో బతికి బయటపడటం పెద్ద వింతేం కాదు. ప్రస్తుత తరుణంలో ఈ స్టాక్ మార్కెట్ మిస్టేక్స్ చేయడానికి అనువైన టైం ఇది. ఎవరైనా కొత్తగా ఎంటర్ అయిన వాళ్ళు మిస్టేక్స్ చేయడానికి అనువైన టైం. అదేంటి మిస్టేక్స్ అంటే లాసెస్ కదా. మరి మిస్టేక్స్ చేయాలి అని మీరు ఎట్లా చెప్తున్నారు అంటే, ఎప్పుడు మిస్టేక్స్ మనం తప్పుగా అర్థం చేసుకున్నాం. మిస్టేక్స్ ఎప్పుడు లాస్కి దారి తీయవు అని చాలా మందికి తెలియదు. మిస్టేక్స్ ఎప్పుడు లాస్కు దారి తీయవు అని చాలా మందికి తెలియదు. మిస్టేక్స్ లాభసాటిగా కూడా ఉంటాయి. నేను అందుకోసము దిస్ ఇస్ ద బెస్ట్ టైం టు మేక్ మిస్టేక్స్ ఇన్ స్టాక్ మార్కెట్ అని చెప్తున్నాను. ఆలోచించి చెప్తున్నాను. నేను అంత ఆషామాషిగా ఏది చెప్పాను అంటే మ్యాక్రో లెవెల్ వ్యూ ఇస్తున్నాను మీకు స్టాక్ మార్కెట్. ఎందుకంటే నేను ఇంటర్నలీ ఏ కంపెనీస్ రికమెండ్ చేయను, నేను ఇన్వెస్టర్స్ని గైడ్ చేయను, అది నా థీమ్ కాదు, నేను అది యూట్యూబ్లో డిస్కస్ చేయను. సింపుల్గా ఏదో మ్యాక్రో లెవెల్ వ్యూ ఇద్దామని ఈ వీడియో చేస్తాను. మార్కెట్ భయపడుతుందా భయపెడుతుందా అంటే మార్కెట్ భయపడుతుంది, భయపెట్టే వాళ్ళను ఆల్రెడీ పెట్టేసింది. ఇక మార్కెట్లో భయం ఒక 20% మిగిలింది. మునిగేవాడు మునిగిపోయాడు, తేలేవాడు కొట్టుమిట్టాడుతున్నాడు, గట్టు మీద కూర్చున్నాడు ఇక ఆపర్చునిటీ వచ్చేసింది అని భావించే లోపే మళ్ళీ మార్కెట్ పడడం మొదలుపెట్టి, నేను చెప్పిన 3 days అప్ 2 days డౌన్, 1 week అప్ 2 days డౌన్, ఈ ట్రెండ్కి అలవాటు పడండి అని నేను సింపుల్గా చెప్పేస్తుంది. నేను స్టాక్ మార్కెట్లో సిఎన్బిసి వాళ్ళు వీళ్ళు చెప్పినట్టు పెద్ద పెద్ద కాంప్లికేటెడ్ విషయాలను ఇంకా కాంప్లికేట్ చేసి చెప్పాను. నేను చాలా మటుకు కమెంట్స్ కూడా ఆన్సర్ ఇవ్వను. ఎందుకంటే నా స్థాయి నేను చిన్నపరచుకోవడానికి నేను ఇష్టపడను. నాకు తెలిసిన విషయాలు కొంతమంది అవగాహన లేకుండా ప్రశ్నలు ఇస్తారు కనుక నేను జవాబు ఇవ్వడం నేను ఇష్టపడను రిలేటెడ్ టు స్టాక్ మార్కెట్. కనుక స్టాక్ మార్కెట్ భయపెట్టే వాళ్ళని ఆల్రెడీ పెట్టేసింది. వాళ్ళు ఇక రికవర్ కారు, మళ్ళీ రారు. ఉన్న ఈత కొట్టే వాళ్ళు ప్రాఫిటబుల్ ఎప్పుడు అవుతుంది అప్పుడు ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఇంకా మార్కెట్లో రావద్దు అని దృఢ సంకల్పంతో ఉన్నారు. గట్టు మీద కూర్చున్న వాళ్లకు ఇది మంచి టైం అనిపిస్తుంది, దానిలోపై మార్కెట్ పడుతుంది. ఇప్పుడు మార్కెట్ భయపెట్టినా భయపడే అవసరం లేదు.
నేను ఎప్పుడు చెప్పినా దిస్ ఇస్ అ షార్ట్ టర్మ్ మార్కెట్, ప్లే దిస్ మార్కెట్, మేక్ మనీ, కీప్ అట్లీస్ట్ 20% ఆఫ్ యువర్ లిక్విడ్ మనీ ఇంటాక్ట్. అంటే సెల్ చేసినాక 20% ఏముంటుందో స్టాక్ రూపేణ 20% స్టాక్స్ ఎప్పుడు మెయింటైన్ చేయండి. నేను లిక్విడ్ మనీ అంటే క్యాష్ అని కాదు అర్థం. అంటే ఇప్పుడే పైన ఉన్న 20% స్టాకు ఎప్పుడు మనకు ప్రాఫిట్లో ఉంటుంది. అది అమ్మేసినాక ఒక 20% అట్లనే ఉంచండి. అది లిక్విడ్గా మారి మనకు ఫాలింగ్ మార్కెట్లో మినిమం 20-30% ప్రాఫిట్ జనరేట్ చేస్తుంది. ఇది మెంటల్ పీస్ ఇచ్చే పర్సంటేజ్. ఇది అంటే 100 ఉంటే 80 అమ్మేసేయండి, 20 ఉంచుకోండి. ఇది ఎప్పుడైనా లిక్విడేట్ చేసుకోవచ్చు. ఇది ఈజ్ అ మొరాల్ బూస్టర్ అంట. అంటే మీకు ఆ 20% వాల్యూ లేని జీరో స్టాక్స్ మీరు ఎక్కడ ఎప్పుడు ఎట్లా అమ్ముకున్నా మీకు లాభమే. పూర్తి స్టాక్స్ అమ్మేయకండి. 100 ఉంటే మార్కెట్ పైన పోతుంటే 80 వరకు అమ్మండి, 20 అక్కడనే ఆపేసేయండి. 20 ఉండనేయండి, మురుగనేయండి. నా భాషలో మురుగనేయండి, పట్టించుకోకండి. దాన్ని కింద రానియండి, పైన రానియండి, అట్లా ఉంచండి. మనకేదో రోజు గ్యారంటీ షార్ట్ కొట్టేది ఉంటే దాంట్లో నుంచి ఒక 10% షార్ట్ కొట్టేసేయండి. కొట్టి మళ్ళా సాయంత్రము నెక్స్ట్ డేనో రికవర్ చేసుకోండి. అంటే మార్కెట్ దాదాపు ఆడుకోవడానికి అనువుగా మారింది నా ప్రకారం. రిస్క్ ఉందా? ఉంది. మార్కెట్ ఇంకా సంక్షోభం చూడలేదు, సంక్షోభం చూడబోతుంది. మరి సంక్షోభం ఉన్నాక మనం ఆట ఆడుకోవడం ఎంతవరకు సురక్షితం? ఆట ఇప్పుడే మొదలైంది, అందుకే సురక్షితం. అదే నెల ముందు మీరు ఆట ఆడడం స్టార్ట్ చేస్తే ఆ ఆట ఎప్పుడో ఎండ్ అయిపోయేది. ఆట మొదలవుతుంది గనక సురక్షితం అని చెప్తుంది. రాబోయే రోజుల్లో స్టాక్ మార్కెట్ మనము యుఎస్ మార్కెట్స్ని అనలైజ్ చేస్తే డౌ జోన్స్ ఇండెక్స్ నాస్డాక్కి ఏ పోలిక ఉండలేదు. డౌ జోన్స్ పెరిగితే నాస్డాక్ పడుతుంది, నాస్డాక్ పెరిగితే డౌ జోన్స్ పడుతుంది. అంటే అమెరికన్ మార్కెట్సే కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నాయి. మన మార్కెట్ డౌ జోన్స్ ప్రకారం మూవ్ కాదు, నాస్డాక్ని అనుసరిస్తుంది కనుక నాస్డాక్లో వచ్చే మూమెంట్స్ మన సాఫ్ట్వేర్ సెక్టర్ని ఎఫెక్ట్ చేస్తుంది కనుక మనం ఎక్కువ చూసేది నాస్డాక్ కనుక డౌ does not reflect the BSE Sensex. Dow is not equal to BSE Sensex or NSE, Nifty. అది ప్యారలల్గా మూవ్ కాదు. కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఈ నాస్డాక్ మన సాఫ్ట్వేర్ షేర్స్ని ఎఫెక్ట్ చేస్తుంది కనుక నాస్డాక్ పై మీరు దృష్టి పెట్టండి. సాఫ్ట్వేర్లో షార్ట్ కొట్టేది లాంగ్ పోయేది ఉంటే మీరు నాస్డాక్ని అనుసరించండి. ఒక్కొక్కసారి సర్ప్రైజెస్ కూడా ఉంటాయి, ఆ సర్ప్రైజెస్ని మీరు లైట్గా తీసుకోండి. మీరు డౌ జోన్స్ సీరియస్గా తీసుకున్నా అది లాంగ్ టర్మ్లో మనతో డిటాచ్డ్ అయిపోతుంది కనుక అమెరికన్ పర్సనల్ ఇండస్ట్రియల్ యావరేజ్ పర్సనల్ కనుక అది అమెరికాకే వదిలేయండి. మన సెన్సెక్స్ నిఫ్టీ కొన్ని రోజుల తర్వాత ఇండిపెండెంట్గా మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అమెరికా ఇక అంతే అని ఒకసారి మన స్టాక్ మార్కెట్ డిసైడ్ అయినాక ఎవడబ్బా మాట మన స్టాక్స్ వినవు, తమ ఓన్ మూమెంట్ అవి చూపిస్తాయి కనుక
మార్కెట్లో సంక్షోభం అయిపోలేదు, ఇంకా ఉంది. కానీ ఇది ఎంట్రీకి, మిస్టేక్స్కి, ఇన్వెస్ట్మెంట్కి, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి, లాంగ్ టర్మ్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు షార్ట్ టర్మ్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ కన్నా ఎక్కువ రిటర్న్స్ ఈ స్టేజ్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కనుక ఎవరి దగ్గరన్నా డబ్బులు లిక్విడ్ క్యాష్ మిగిలిపోతే ఆ క్యాష్ని డిప్లాయ్ చేయండి. డిప్లాయ్ చేసి ఎగ్జిట్ కూడా అవుతున్నారు. నేను చెప్పినా కదా 80% ఎగ్జిట్ అయిపోండి. 2-3 పాజిటివ్ మూవ్స్ పోతే మీ దగ్గర ఓన్లీ 80% స్టాక్ మిగలాలి. 20% అలాగే అంటిపెట్టుకొని ఉండండి. సింపుల్ స్ట్రాటజీ చెప్తున్నా. ఆ 20% మొరాల్ బూస్టర్, లిక్విడిటీ బూస్టర్. అంటే మీకు ఎప్పుడైనా డబ్బులు లేకపోతే ఆ 20% షేర్స్ యథేచ్ఛగా అమ్మి మీ ఇష్టం వచ్చినట్టు షేర్స్ కొనుక్కోవచ్చు. అందుకోసమే అది లిక్విడ్ షేర్స్ అని చెప్పిన. లిక్విడిటీని బూస్ట్ చేసేది ఆ పై 20%. కాబట్టి మీకు ఈ వీడియో అర్థమైంటే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని కోరుకుంటూ ధైర్యంగా ఉండండి. మార్కెట్ నాశనం కాలేదు, నాశనం కాదు కూడా. మనం నాశనం కాకుండా ఉండాలి అంటే క్రైసిస్ వచ్చినప్పుడే ఆపర్చునిటీస్ వెతుక్కుంటూ సరైన టైంలో పేషెన్స్తో ఉంటూ ఈ మార్కెట్తో కొనసాగాలి అని కోరుకుంటూ నమస్కారం.